కార్యక్రమం పునర్నిర్మాణం జరిపించినాం కాబట్టి ఇది ఎప్పుడు కూడా ఆపకుండా పని జరిపినాము. 1.5 ఇయర్ లోపల దీని మొత్తం కార్యక్రమం పూర్తి చేసినాము. దీనికి అందరూ భక్తులు చాలా సహాయ సహకారాలు అందించారు. వాళ్ళకంతా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా ఏంటంటే ఇక్కడ ఈరోజు చిదంబర శాస్త్రి గారు వచ్చిందంటే చాలా అద్భుతమైన మనకు ఒక వరంలాగా 9 ఏదైతే ఉన్నాయో ఆంజనేయ స్వామి విగ్రహాలు ఆయన్నే చెప్తే మేము 9 విగ్రహాలు చేయించినాం. ఆయన చెప్తే దాన్ని బట్టి ఆయన వచ్చిండు. ఈరోజు మేము చెప్తే ఆయన చాలా కార్యక్రమాలు వదిలిపెట్టి మా మాట కాదనుకుంటా ఈరోజు వచ్చి కార్యక్రమం మంచిగా చేసాడు. ఏంటి ఇప్పుడు 400 సంవత్సరం ఉన్నటువంటి పునర్నిర్మాణం ఇవాళ అయిపోయింది. మాకు రేపు ప్రతిష్టా కార్యక్రమం రేపు పొద్దుట 8 గంటలకు జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ దయచేసి వచ్చి వాళ్ళు ప్రతిష్ట అయిన తర్వాత భోజనాలు కూడా అందరికీ ఒక 5,000 మంది దాకా భోజనాలు కూడా ఏర్పాటు చేసినాం. అందరు భోజనాలు చేసి పోవాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం. నేను కానీ మా అల్లుడు కానీ అంతే. జై శ్రీరామ్. మల్కాజ్గిరి ఆంజనేయ స్వామి క్షేత్రం, భక్తాంజనేయ స్వామి దేవాలయము ఈ ప్రాంతంలో అతి ప్రాచీనమైనటువంటి దేవాలయంగా చెప్పబడుతూ ఉన్నది. ఇంత క్రితము అలా చెప్పబడటం మాత్రమే విన్నాను. కానీ ఇక్కడ విగ్రహాన్ని చూసినప్పుడు ఈ విగ్రహానికి చెరువు వైపున శంకు చక్రాలు ఉండటము, ఆ విగ్రహం యొక్క తీరు చూస్తే అది వ్యాసరాయల కాలం నాటి విగ్రహంగా, ఆయన ప్రతిష్ఠిత విగ్రహంగా అర్థమవుతూ ఉన్నది. అంటే దాదాపుగా 400 సంవత్సరాల పైమాటే ఈ దేవాలయం ఏర్పడి అటువంటి ఈ దేవాలయాన్ని పునరుద్ధరింపదలుచుకుని భక్తులని ఆంజనేయ స్వామి అనుగ్రహించేటట్లుగా ఈ దేవాలయాన్ని పరిపూర్ణంగా దిద్ది తీర్చేటటువంటి ప్రయత్నంలో ఈ మల్లేష్ గారు, రాధాకృష్ణ యాదవ్ గారు మొదలైనటువంటి వాళ్ళు చాలా కృషి చేసి దీనికి ఒక పరిపూర్ణత తీసుకొస్తున్నారు. ఆంజనేయ స్వామి దేవాలయాల్లో ఉష్ట్రవాహనం ఉండటము, సువర్చలాంజనేయ ఉత్సవమూర్తులు ఉండటము, కళ్యాణాలు జరగటము, మన్యుసూక్త పారాయణలు, అభిషేకాలు జరగటము, ఇవి పరిపూర్ణత. అటువంటి పరిపూర్ణత ఈ దేవాలయంలో సాధింపబడుతూ ఉన్నది. ఇది చాలా ఆనందించదగినటువంటి విషయం. ఈ పరిసర ప్రాంతాల వారందరికీ కూడా ఈ దేవాలయము ఆరాధనీయంగా స్వీకరింపదగినది. ఎందువల్లంటే ఈ దేవాలయంలో హనుమంతుని యొక్క నవావతార మూర్తులు కూడా వస్తున్నాయి. ఈ పరిసరాల్లో ఎక్కడా లేని రీతిగా పరిపూర్ణమైనటువంటి హనుమత్ దేవాలయాన్ని ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. ఇది హైదరాబాద్ భాగ్యనగర భక్తులందరి భాగ్యము అని చెప్పి నేను తలుస్తున్నాను. అటువంటి హనుమంతుని సేవించుకుని అందరూ తరింతురుగాక. స్వస్తి. ఈ యొక్క ఆంజనేయ స్వామి గుడి గత 400 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏర్పడినది ఓల్డ్ మల్కాజ్గిరిలో. కాబట్టి ఈ యొక్క గుడి పూర్వవైభవం తెచ్చాము. ఇదందరూ భక్తులు మరియు కమిటీ వాళ్ళు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఉన్నాయి ఇందులో. అందరితో పాటు మా మల్లేష్ మామ గారు, నేను ప్రత్యేకంగా ఈ గుడిని ప్రారంభించాలని కంకణం కట్టుకొని ఈ గుడిని ప్రారంభించాం. ఈ గుడి ఇంకొక 6 మంత్స్ టైం పడుతుంది కంప్లీట్ అయ్యేసరికి. అతి పెద్ద మళ్ళీ ఒకసారి గాలి గోపురంది పూజ ఉంటుంది, దాన్ని కూడా పెద్ద ఎత్తున చేస్తాం. ఈ యొక్క భక్తులందరికీ రేపు అందరు పెద్ద సంఖ్యలో వచ్చి దేవుణ్ణి దండం పెట్టుకొని భోజనాలు చేయాలని ప్రార్థిస్తున్నాం. 16 గుణగణాలు అడిగాడు. 16 అంటే 1, 6, 7. రామరావణ యుద్ధం 7 రోజులు జరిగింది. యుద్ధ కాండ 23 రోజులు జరిగింది. కానీ అందులో రామరావణ సంగ్రామం జరిగింది 7 రోజులు. అసలు రామ శబ్దమే సప్త సంఖ్య అండి. రా అనేది కటపయాది సంఖ్యాశాస్త్రంలో ఎరలవ ఎవర్గలో ఉంటుంది. ఎన్నో అక్షరం? యారాలవ. రా ఎన్నోది? 2వది. యారాలవ రా 2వది. రా. మా అనేది పవర్గలో ఉంటుంది. ఎన్నో అక్షరం? పాపా బాబా మా. ఎన్నవదండి? 5. రా 2.
మా 5 2 5 7. ఇలా రామునికి సంబంధించిన సంఖ్య సప్త సంఖ్య అయితే ఆంజనేయునికి సంబంధించిన సంఖ్య పంచ సంఖ్య. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు మిగతా దేవాలయాల్లాగా 3 కాకుండా 5 ప్రదక్షిణాలు చేయాలి. ఆంజనేయ స్వామికి అరటి పళ్ళు చాలా ఇష్టం. అరటి సమస్తము ఇష్టమేనండి. అరటి చెట్టు కింద కూర్చుని హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే మిగతా చోట పారాయణ చేసిన కంటే 1000 రెట్ల అధిక ఫలితం. కదలి వన మధ్యస్థుడాయ రంభావన విహారాయ గంధమాదన వాసినే. రంభావనం అంటే అరటి తోట. ఆయన అరటి తోట నుంచి నివాసం. అరటి అంటే ఆయనకు అంత ఇష్టం. అరటి పళ్ళు నివేదన చేయటం ఆయనకు చాలా ఇష్టం. అరడజన పళ్ళు కొని అరడజన పళ్ళు పెట్టడం కాదు, ఒక పండు ఎవరికైనా దానం చేసి 5 పళ్ళు నివేదన చేస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఎందువల్ల ఆయనకి పంచ సంఖ్య ఇష్టం. దేవాలయంలో పూజ చేస్తున్నాం, విశేషార్చన చేస్తున్నాం. హనుమత్ జయంతి 5 రకాల పూలతో పూజ చేయటం, 5 రకాల ఫలాలు నివేదన చేయటం, ఇట్లా పంచ సంఖ్యలో చేస్తే స్వామి చాలా సంతోషిస్తాడు. ఇక్కడ మన ఋతువర్యులు చెప్పారు, మన్యు సూక్తం చెప్తున్నారు. ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైనది మన్యు సూక్తం అంటే. ఆ మన్యు సూక్త పారాయణ వల్ల కానీ అభిషేకం వల్ల కానీ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం చేకూరుతుంది. చాలా మందికి అనుభవంలో ఉన్న విషయం, క్రేన్ ఒక్కపడి అని వినుంటారు మీరు. గ్రంథి సుబ్బారావు గారని, నేను ఒంగోలులో హనుమన్ నవావతారాలకి 9 ఆలయాలు కట్టించే రోజుల్లో ప్రహరీకి ఆయన ఇటుకలు ఇస్తారు అని ఆయన దగ్గరికి వెళ్ళాను అడుగుదామని. ఆయన దాత, హనుమన్ భక్తులు కదా. ఆయన ఒక మాట చెప్పారండి, శాస్త్రి గారు నన్ను హనుమంతుడే రక్షించాడు, ఆయన దేవాలయం కడుతున్నారు మీరు, నేను తప్పకుండా మీరు అడిగినది ఇస్తాను అంటూ ఆయన ఒక మాట చెప్పాడు. ఒక దశలో నా వ్యాపారం మొత్తం అయిపోయింది, నేను దివాలా తీశాను, ఇంకా నేను రక్షింపబడలేను అని అనుకున్నాను. మా గురువు గారిని అడిగితే, నువ్వు మన్యు సూక్తం పారాయణ చేయించు నీ కంపెనీలో అని చెప్పారు. ఆ మన్యు సూక్త పారాయణ నిత్యం చేయిస్తూ ఉంటే క్రమంగా అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా నా సమస్య పరిష్కారం అయిందండి. ఆంజనేయ స్వామి నన్ను రక్షించాడు. ఇప్పటికి కూడా జరుగుతోంది పారాయణ అని చెప్పి నన్ను తీసుకెళ్లి చూపించాడు ఆయన. నేను కోరినట్లుగా మా దేవాలయం చుట్టూ ప్రహరీ మొత్తానికి ఆయన ఇంటికి ఇచ్చారు. ఆయన అనుభవం, ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. మన్యు సూక్తం ఆయనకి చాలా ఇష్టం. ఈ మన్యు సూక్తంలో 14 రుక్కులు ఉంటాయండి. 14 మంత్రాలు, 14 రుక్కులు. 14 అంటే 1 4 5. ఆంజనేయ స్వామికి పంచ. రామాయణంలో హనుమంతుడే అధిదైవతంగా కలిగినటువంటి కాండ ఉన్నది, ప్రధానమైన కాండ. ఏ కాండ? సుందరకాండ. ఈ సుందరకాండ రామాయణంలో ఎన్నవ కాండో తెలుసండి? బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ. ఎన్నవ కాండ? 5వ కాండ. ఆయన కాండ సుందరకాండ కూడా 5వది. సుందరకాండలో ఎన్ని సర్గలు ఉన్నాయో తెలుసా? పారాయణ చేసే వాళ్ళకి తెలుస్తుంది. 68 సర్గలు ఉన్నాయండి. వెళ్ళి మీ ఇంట్లో రామాయణంలో చూసుకోండి, సుందరకాండలో కనపడుతుంది 68 సర్గలు. 68 అంటే 6 8 14, 14 అంటే మళ్ళీ 1 4. ఇట్లా హనుమంతునకు పంచ సంఖ్య చాలా ఇష్టము. హనుమత్ జయంతి చేస్తున్నాం, పిండి వంటలు చేయించాలి. ఎన్ని చేయించాలండి? 5 రకాల పిండి వంటలు నివేదించాలి. ఇట్లా ఆయన కోసం మనం చేస్తే ఆయన చాలా సంతోషిస్తాడు. ఎందుకు చెబుతున్నాను అంటే, ఆయన ఎలా పట్టుకోవాలి, ఆయన ఇస్తాడు, మన కోరికలు తీరుస్తాడు, దాంట్లో సందేహమే లేదు. కానీ ఎలాగో తెలుసుకుని ఆయన మనం అనుసరించాలి.
అట్లాగే హనుమాన్ చాలీసా చాలా గొప్ప శక్తి కలదు. ఎందువల్ల దానికి ఆ శక్తి వచ్చింది అంటే తులసీదాసు దానిలో తన తపశక్తిని ధారపోశాడు. తెలుగు హనుమాన్ చాలీసాలు అనువాదాలు కాదు, మూలమైనటువంటి తులసీదాసు రాసిన హనుమాన్ చాలీసాకే అంతటి శక్తి ఉన్నది. తులసీదాసు అలా తపశక్తిని ధారపోశాడు. 108 సార్లు ఏకాసనం మీద ఉండి హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే తప్పకుండా ఫలితాలు లభిస్తాయని పొందిన వాళ్ళు ఉన్నారు. ఇలాగే ఉపన్యాసానికి వెళితే వాళ్ళ అనుభవాలు చెప్పారు. ఒక అమ్మాయి చెప్పింది, నేను వివాహం కావడం కోసమని 108 రోజులు 108 సార్లు చొప్పున హనుమాన్ చాలీసా పారాయణ చేశానండి, నాకు మంచి వరుడు లభించాడు, భర్త లభించాడు అని అనుభవం చెప్పింది. ఆశ్చర్యం ఏంటంటే ఆ అమ్మాయి భర్త పేరు ఆంజనేయుడు. ఆమె తెనాలి దగ్గర చెప్పిన హైదరాబాద్లోనే ఒక అమ్మాయి చెప్పిందండి, నేను కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేశానండి 108 రోజులు 108 సార్లు, నాకు కూడా మంచి భర్త వచ్చాడు అని చెప్పి. ఎవరు కూడా నేను మీకు అడ్రస్ ఇస్తా, కావాలంటే అంత ముఖ్యంగా తెలుసుకోవాలని కోరిక ఉంటే ఆ 2 ఆడపిల్లలు ఇంకా ఉన్నారు. ఆ అమ్మాయి కూడా మాకు మంచి వరుడు వచ్చాడండి అని చెప్పింది. ఆ అమ్మాయి భర్త పేరు హనుమంతుడు. జరిగిన సంఘటనలు చెప్తున్నాం. కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణంలో కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు. చాలీసా మొత్తం కాదండి, ఒక్కొక్క చౌపాయి కూడా ఫలితాన్ని ఇచ్చిన నిదర్శనాలు ఉన్నాయి. ఒక ఆయన తన అనుభవం చెప్పాడు. మా ఇంట్లో ఏదైనా కాస్త అనారోగ్యంగా ఉంటే నా సైరోగ హరై సవ పీరా జపద నిరంతర హనుమత వీర, నా సైరోగ హరై సవ పీరా జపద నిరంతర హనుమత వీర అని మేము అందరం కూడా ఇంట్లో వాళ్ళని స్మరిస్తామండి. మాకు కొంత ఉపశాంతి, రోగోపశాంతి అనుభవంలో కనబడుతుంది అని వాళ్ళ అనుభవం చెప్పారు. అట్లా ఒక్కొక్క చౌపాయి కూడా అంత శక్తి కలదు. అకాల మరణాన్ని గురించి భయపడుతూ ఒక సిద్ధాంతం దగ్గరికి వెళితే ఆ సిద్ధాంతం చెప్పాడు ఆయనకి, నువ్వు రోజు కూడా 5 సార్లు యుగ సహస్ర యోజన పరభాను లీయోతాహి మధుర ఫలజాను అనేది చెప్తూ చదువుకో రోజు 5 సార్లు అన్నాడు. ఏమో దానిలో గుణమేమో తెలియదు కానీ ఆయన ఇంకా బతుకున్నాడు. ఆయన చచ్చిపోతానని భయం వేసి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన చెప్పింది. అంటే ఒక్కొక్క చౌపాయికి కూడా హనుమాన్ చాలీసాలో అంత శక్తి ఉన్నది. అంటే తులసీదాసు యొక్క తపశక్తి అలా దాంట్లో ఎక్కడైనా తపస్సు ధారపోస్తేనే ఆ ఫలితం కనపడుతుంది. అందువల్ల ఇన్ని రకాలుగా ఆంజనేయ స్వామిని ఆరాధించి మనం ఆయన అనుగ్రహాన్ని పొందేటటువంటి మార్గాలు ఉన్నాయి. బ్రహ్మదేవుడు ఇందాక చెప్పేనే ఆంజనేయ పూజిత సర్వదేవత అంటూ మరో మాట కూడా అన్నాడండి. ప్రతిగ్రామ నివాస భూయాద్రక్షో నివారణే, ఓ ఆంజనేయ నీకు భూత ప్రేత పిశాచాది బాధల నుండి రాక్షస బాధల నుండి నివారణ కోసమని ప్రతి గ్రామంలో కూడా నివాసం ఏర్పడుతుంది అన్నాడు. నివాసం అంటే దేవాలయం. ఏ దేవుడి దేవాలయం అయినా లేని ఊరు ఉంటుంది కానీ ఆంజనేయ స్వామి దేవాలయం లేని ఊరు ఉండదండి. దానికి బ్రహ్మవాక్యే కారణం కాదు, మరో కారణం కూడా ఉన్నది. ఓ చిన్న సంఘటన చెప్తాను. రావణ సంగ్రామం అయిపోయింది. రావణుడు చచ్చిపోయాడు, సంహరింపబడ్డాడు. విభీషణుడు రాజయ్యాడు లంకకి. రాజయ్యాక విభీషణుడు తన ప్రభువు శ్రీరామచంద్ర ప్రభు మానవావతారం, అందువల్ల రాక్షసులకి మనుష్య మాంసం చాలా ఇష్టం అండి. మానవుల మాంసం చాలా ఇష్టం, మనుషుల్ని పీల్చుకుంటే వాళ్ళకి చాలా ఇష్టం.
శ్రీరామచంద్ర ప్రభు మానవ శ్రేష్ఠుడు, మానవావతారం. అటువంటి మానవ జాతికి తన రాజ్యం నుంచి అపకారం జరగకూడదు అని చెప్పి విభీషణుడు ఒక శాసనం చేశాడు లంకలో. ఎవరు కూడా మనుష్య మాంసం భక్షించడానికి వీల్లేదు అని. వెళ్ళి ఓళ్ళ మీద పడి మాంసం నరుల్ని తింటూ ఉండేవాడు రాక్షసుడు. విభీషణుడి శాసనం ప్రకారం మనుష్య మాంసం తినే అవకాశం లేకపోయింది. వాళ్ళందరికీ చాలా బాధ వేసింది. అయ్యో, మనకి ఇష్టమైన నరమాంసం తినలేకపోతున్నామే. వాళ్ళు ఆలోచించారు, దీనికి ఏమిటి ఉపాయము అని ఆలోచించి విభీషణుడు రాముడి మాట వింటాడు తప్పకుండాను. శరణు వేడితే రాముడు తప్పకుండా ఆయన మన కోరిక తీరుస్తాడు. అందువల్ల మనము రాముని శరణు వేడుదాం. ఆయన చేత విభీషణుడికి చెప్పిస్తే మనం హాయిగా నరమాంసం భక్షించవచ్చు అని చెప్పి శ్రీరామచంద్రుడిని శరణు వేడాడు. శ్రీరామచంద్రుడు శరణాగత వత్సరుడు. ఆయన వ్రతాలలో ఏకపత్ని వ్రతం ఒకటి, పితృవాక్య పాలన వ్రతం ఒకటి, శరణాగత వత్సరత్వం ఒకటి. ఆయన వ్రతాలు సపుదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః దదామ్యేతత్ వ్రతం మమ అని రాముడే స్వయంగా చెప్పాడు. ఎవరైనా నన్ను నేను ఈ వాణ్ణి అని చెప్పి శరణు వేడేటట్లయితే ఎటువంటి వాళ్ళకైనా నేను అభయమిస్తాను, ఇది నా వ్రతము అన్నాడు. విభీషణుడు రాముడిని శరణు వేడాడండి. ఎప్పుడు శరణు వేడాడు? యుద్ధ సమయంలో శరణు వేడాడు. సుగ్రీవాదులు చెప్పారు, నమ్మటానికి వీల్లేదండి, తీరా ఎలక్షన్స్ ముందు పార్టీ ఫిరాయించాడు అంటే నమ్మటానికి వీల్లేదు. కాబట్టి ఈ విభీషణుడికి శరణు ఇవ్వద్దు అన్నారు. అంటే రాముడు అన్నది ఇదే. ఆంజనేయుడు మాత్రం చెప్పాడు, విభీషణుడు చాలా యోగ్యుడు, అతనికి శరణు ఇవ్వచ్చు అని. మరి ఆంజనేయుడి మాట విన్నట్టు ఉంటే మరి సుగ్రీవాదులను తక్కువ చేసినట్లు అవుతుంది కదా. అందుకోసం అదేం లేకుండా ఒకే మాట చెప్పాడు, నన్ను శరణు వేడితే ఎటువంటి వాళ్ళకైనా నేను అభయమిస్తాను. ఆ మాట పట్టుకుని రాక్షసులు వచ్చారు, రాముడి దగ్గరికి వచ్చారు. రాముడి దగ్గరికి వచ్చి శరణు వేడాడు. వాళ్ళకి అభయం ఇచ్చాడు. రాముడు ఏమిటి మీ కోరిక చెప్పండి అన్నాడు. చెప్పండి అంటే అప్పుడు మన పంట పండింది అనుకుని, మహానుభావ మాకు నరమాంసం చాలా ఇష్టము, మా రాజు విభీషణుడు మమ్మల్ని తినద్దు అని శాసించాడు, కాబట్టి మీరు మాకు నరమాంసం తినేటటువంటి అవకాశం ఇవ్వండి, అందుకు మిమ్మల్ని ప్రార్థిస్తున్నామన్నాడు. మరి ఏం చేయాలి? ఆయన శరణిచ్చాడు వాళ్ళకి, వాళ్ళ మాట నెరవేర్చాలి. అందువల్ల వెంటనే రాముడు తప్పకుండా నన్ను ఆశ్రయించారు కాబట్టి మీకు నేను అంగీకారం తెలియజేస్తున్నా, నరమాంసం తినండి, కానీ ఎక్కడ ఆంజనేయుడు ఉండడో ఆ గ్రామాలలో మాత్రమే తినండి అని ఆంజనేయుడు కేసు చూశాడు. ఇంకేముంది, ఎక్కడ వాడు తిన్నామంటే అక్కడ ఆంజనేయుడు. ఆ విధంగా ప్రతి గ్రామ నివాస ఈ రూపంలో కూడా ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి నివాసం ఏర్పడుతుంది. అటువంటి ఆంజనేయ స్వామి భూత ప్రేత పిశాచాల నుండి రక్షణ చేసేటటువంటి వాడు. ఇవి అనుభవపూర్వకాలండి. అనుభవం లేకపోతే ఎవరు ఏది ఆచరించరు. చూడండి, డేంజరస్ కార్నర్స్ అంటారు, అక్కడ యాక్సిడెంట్లు జరుగుతాయి. యాక్సిడెంట్లు జరిగితే అకాల మరణాలు జరిగి వాళ్ళకి ప్రేతత్వ విముక్తి జరగక అక్కడే సంచరిస్తూ ఉంటారు. భూత ప్రేతాలు లాగా అంతటా సంచరిస్తూ ఉంటారు. భూత ప్రేతాలు ఉంటాయండి, మన మధ్య సంచరిస్తూ ఉంటారు. మన సంచరిస్తారు కాబట్టి మనము సంకల్పం చెప్పుకుంటూ ఏం చేస్తాం? ఉత్తిష్టంతు భూత పిశాచా అంటాం. ఎందుకంటాం? ఉన్నాయి కాబట్టి అంటాం. అవి మన యొక్క ఏ దేశం అవిరోధేన బ్రహ్మకరం సమారభే, మనకి మానసిక వైక్లభ్యం కలిగించి
చిత్తశాంతి లేకుండా చేస్తే మనం ప్రశాంతంగా తపస్సు చేసుకోలేము. అందువల్ల భూతోచ్చాటం. అలాంటివి ఎక్కడైతే కార్మికులో ప్రమాదాలు జరిగి చనిపోయాయో అక్కడ సంచరిస్తూ ఇతరుల మీద కూడా అక్కడికి వచ్చేటప్పుడు డ్రైవర్ల మీద చేరి ఆ స్టీరింగ్ని ఇలా అంటాయి, మళ్ళీ యాక్సిడెంట్. అట్లా పదే పదే యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చూడండి, ప్రతి ప్రమాదకరమైన స్థావరాల్లో హనుమంతుడి విగ్రహాలు పెడుతున్నారు. భూత ప్రసాద నికటన హ్యావై మహావీర జపనామ రక్షణ. అనుభవం ఉన్నది కాబట్టి పెడుతున్నారు. అనుభవం లేకపోతే ఎందుకు పెడతారు? అందరి దేవతలు ప్రతి సెంటర్లో ప్రతి కారణాల్లో పెడుతున్నారు. అలా ఆంజనేయ స్వామి సకల దేవతా స్వరూపుడు, అసాధారణ దైవం అండి. మనం రామాయణం మాత్రమే చదవటం వల్ల కేవలము రాముని యొక్క సేవకుడిగా మనం తలుస్తూ ఉంటాం. ఆయనని వాహనంగా, అందరికీ వాహనంగా పెడుతూ ఉంటారండి ఆంజనేయ స్వామి. హనుమద్వాహనం అది కూడా చాలా తప్పు. ఆంజనేయ స్వామి అసలు ఎవ్వరికీ వాహనం కాదు. చాలా జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. దేవతల వాహనాలే వాళ్ళ ధ్వజాలు. ఏ దేవతకైనా వాళ్ళ వాహనం వాళ్ళకి ధ్వజంగా ఉంటుంది. శివునకు వృషభ వాహనం, ఆయన వృషభ ధ్వజుడు. విష్ణుమూర్తి గరుడ వాహనుడు, ఆయన ధ్వజం గరుడ ధ్వజం. వినాయకుడు మూషిక వాహనుడు, ఆయన ధ్వజం మూషిక ధ్వజం. కుమారస్వామి మయూర వాహనుడు, ఆయన ధ్వజం మయూర ధ్వజం. ఏ దేవతకైనా వాళ్ళ వాహనం వాళ్ళకి ధ్వజం. శ్రీరామచంద్రునికి కూడా హనుమంతుడు వాహనం కాదు. అవసరం కోసమని ఆయన గుదాల మీద ఎక్కించుకుని యుద్ధం చేయించాడు రావణాసురుడితో. అంతే తప్పితే ఆయనకి వాహనం అయ్యేటట్లయితే ఆయనకి ధ్వజం కూడా హనుమధ్వజం కావాలి. రాముడి హనుమధ్వజం కాదండి. రాముడి ధ్వజం పేరు గోవిదార ధ్వజం అంటారు. రాముడి ధ్వజం పేరు మనకి అరణ్యకాండంలో వస్తుంది. గోవిదార ధ్వజం. భరతుడు ఆ ధ్వజాన్ని చూసి లక్ష్మణుడు గుర్తించి చెప్తాడు. కాబట్టి వాహనం అని రాముడికి అనుకుంటే ఆయన ధ్వజం హనుమంతుడు కాదు. హనుమంతుడు ధ్వజము అర్జునునికి, జెండాపై కపిరాజు. అర్జునునికి ధ్వజం, కానీ అర్జునునికి ఆయన వాహనం కాదు కదా ఆంజనేయుడు. కాబట్టి ఆయన ఎవరికి ధ్వజము కాడు. ఆ ధ్వజము హనుమంతుడిచ్చిన వరం. ప్రసన్నాంజనేయ స్వామి అవతారంలో ఆయన విజయుడు అనే రాజుకి వరం ఇచ్చాడు. ఆయన అర్జునుడిగా పుట్టి హనుమంతుని యొక్క సహకారంతో విజయం సాధించారు. కాబట్టి ఆయన హనుమధ్వజం ఉన్నది తప్పితే ఆయన వరం వల్ల ఆయనకు వాహనం కాదు. ఆయనకు వాహనమైన చోట ధ్వజం. కాబట్టి ఆంజనేయుడు ఎవరికి వాహనం కాదు. ఒక విషయం చూడండి, వాహనాలైన వాళ్ళకి ఎవరికైనా దేవాలయాలు ఇట్లా ఉన్నాయా? విష్ణుమూర్తి వాహనం గరుడ పంతుడికి ఇన్ని దేవాలయాలు ఉన్నాయా దేశమంతా? ఆయన ఉంటుందంటే శివుడి వాహనమైన నందికి కూడా శివుడు లేకుండా ప్రపంచమంతా దేవాలయాలు ఉన్నాయా విడిగా? ఎవరికీ లేవు. కాబట్టి ఆయన వాహనంగా సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడైనటువంటి మహానుభావుడు హనుమంతుడు. ఆయనకి 9 అవతారాలు ఉన్నాయి. విష్ణుమూర్తి 9 అవతారాలు ఎత్తాడు. 10వ అవతారం
రోగాలు ఉంటాయి, మీరు పోవాలి. ఈ ఇహమంది ఎట్లా అంటారేమో, ఐహికే సమృద్ధాప్తే మాంస్పరే గ్రామ సేవకం. మీకు ఇహంలో ఏదైనా కావలసి వస్తే రామసేవకుడైనటువంటి నన్ను అడగండి, నేను ఇస్తాను అని స్వయంగా ఆయన చెప్పాడు రామరహస్యోపనిషత్తులో. కాబట్టి ఆయన మాట ప్రకారమే ఆయన మనకు కావలసిన కోరికలన్నీ తీరుస్తాడు. కాకపోతే ఆయన ఎలా అడగాలో అలా అడగాలి. తండ్రినైనా అడగవలసిన పద్ధతిగా అడగకపోతే మనం ఏమీ పొందలేము. సమయము సందర్భము దాంట్లో పరమార్థం. కాబట్టి ఇక్కడ ప్రధాన దేవాలయం ఆంజనేయ స్వామి. ఆయన్ని సేవించుకుంటే ఋత్విక్వరులు యంత్రానికి అద్భుతంగా అనుష్ఠానం ధారపూసి ప్రతిష్ఠ చేస్తున్నారు. ఆయన్ని సేవించుకుంటే ఆయన కల్పవృక్షంగా, కామధేనువుగా, చింతామణిగా మన కోరికలన్నీ తీరుస్తాడు. ఆంజనేయ స్వామి తప్పకుండా మన కోరికల్ని తీరుస్తాడు. ఇహం కూడా కోరుకోవచ్చు. రామ రహస్యోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉన్నది. ఆ ఉపనిషత్తులో స్వయంగా ఆంజనేయ స్వామి ఒక మాట చెప్పాడండి. ఐహికేషు కార్యేషు మహాపక్ష సర్వదా నైవయోజ్యో రామమంత్ర కేవలం మోక్షదాయక.